అటు నీటి కోసం అనంత జనం రోడ్డెక్కారు. దాహం తీర్చండి మహాప్రభు అంటూ కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు భారీగా స్థానికులు ఖాళీ బిందెలతో ముట్టడించారు. వీరిని వామపక్ష నేతలు వీరికి మద్దతు పలికారు. భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఆందోళనకారుల దగ్గరకు ఎంపీ దివాకర్ రెడ్డి వచ్చారు. నీటి సమస్య తన దృష్టికి రాలేదని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. తాగునీటి సమస్య ఉందని ఎంపీ కూడా అక్కడే అంగీకరించారు. మంచిదే, వాళ్ళు అడిగేటివేమి చాలా వీళ్ళు కాబట్టి కాదు, మంచిగా అడుగుతున్నారు. కానీ అధికారుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడితే కదా ఏమన్నా తెలియదు. ఊరికి అల్లరి చేసి నశించాలి ఏంది నశిస్తుంది? నీ ఆరోగ్యం నశిస్తుంది. అందుకంటే ఏం నేను అదేమంటే చేశారు, మీరు నిరసన నిలిపారు, రండి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడతాము. అది లేకపోతే ఎట్లా మీకు? ఇప్పుడు ఏంటి సాధించేది లేదు. ఈ సంవత్సరం అంతా అయితే మన బాధ, మన కష్టము. ట్యాంకర్లు పెడితే కూడా సమస్య తీరదు. 20 మైళ్ళు 30 మైళ్ళు పోవాల్సి వస్తుంది. ఏ రైతు కూడా ట్యాంకర్లో నీళ్లు పడడానికి అలౌ చేయటం లేదు. దీనికి ఒకటే పరిష్కారం, హెచ్ఎల్సి అంద్రీనేవా ఇవన్నీ వెడల్పు చేయాలి, గుంటలు కట్టుకోవాలి. ఇప్పుడే మనకు సమస్య తీస్తుంది తప్ప నశించాలంటే రాదు, చిన్నవాళ్ళంటే రాదు, బోర్దాబాదంటే దానికి ఏదైనా చెప్పి మనం చేసుకోవాలి. అంతే కదా. ఇప్పుడు బోర్లు ఎన్నయ్యా, నేను సమితి ప్రెసిడెంట్గా 40 సంవత్సరాలు చూస్తున్నా. ఈ భూమాతను పొడిసి 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 చంపుతున్నాం తప్ప యాదవ్ చుక్క నీళ్ళు వస్తాను. రావడంగా వర్షాలు లేకపోతే ఎవడేం చేస్తాడు? ఆ దేవుడు కరుణించకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకుడు మా అబ్బాయి